జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శుభకృతనామ సంవత్సరం ఫాల్గుణ మాసం కర్కాటక నక్షత్రయుక్త బహుళ పంచమి గురువారం అనగా మార్చి 4వ తేదీ ఉదయం 11:32 పాలపాటి ప్రసాద్ గారి ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విష్ణుప్రియని ఆలపాటి వెంకట్రావు గారి ప్రథమ కుమారుడు చిరంజీవి వరుణ్కిచ్చి వివాహము జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించిన శుభముహూర్తం. శుభం భూయాత్. అమ్మా, అది సంగతి. అమ్మా రాణమ్మ గారు, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. అయ్యా లేవండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. నిశ్చయతాంబూల ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు దగ్గరికి వస్తే ఉంగరాలు మార్పించి దండలు వేయిస్తే ఒక కార్యక్రమం అయిపోతుంది. అమ్మా విష్ణుప్రియ, నీ చేత్తో అబ్బాయి ఉంగరం వేలుకు తొడుగమ్మా. నాకు మీరు ఎలా ఉన్నా ఇష్టమే. నా ప్రాణంగా చూసుకుంటాను విష్ణు గారు. ఇంకోసారి పెళ్ళొద్దంటూ ఈ ఇంట్లో ఎవరిని బాధ పెట్టనని నాకు మాటివ్వమ్మా. వరుణ్, ఇది అమ్మాయి ఉంగరం వేలుకు తొడుగు. త్వరగా మాట్లాడాలని ఉంది. త్వరగా రండి. నిన్ను వదులుకోను విష్ణు. ఇప్పుడు చెప్పు, నువ్వు వచ్చిన పనేంటో? నేను వచ్చింది మీ ఇంట్లో ఈ పెళ్లిని ఆపడానికి కాదు, ఈ ఇంట్లో మరో పెళ్లి జరిపించడానికి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ అబ్బాయి సాగర్, నా చెల్లి హిమ ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లిని జరిపించాలని మాట్లాడడానికి వచ్చాను. నా కొడుకు నీ చెల్లిని ప్రేమించాడని నువ్వు సంబంధం కలపడానికి వచ్చావా? అంటే నీ చెల్లెల వరకు వస్తేనే కానీ నీకు ఈ పెళ్లి విలువ అర్థం కాలేదా? రెండుసార్లు మా ఇంటి ఆడబిడ్డ పెళ్లిని అతి మూర్ఖంగా కిరాతకంగా చెడగొట్టావే.
అది కూడా ఒక ఆడపిల్ల పెళ్ళని నీకు తెలియలేదా? అప్పుడు నువ్వు చేసిన పాపిష్టి పనికి నా అన్న వాళ్ళ ఇంటిని పోగొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? కేవలం ఆ బిడ్డ పెళ్లి చేయడానికి. ఆ రోజు నువ్వు ఆ నిశ్చితార్థం ఆపకపోయుంటే ఈ రోజు వీళ్ళకి పరిస్థితి వచ్చుండేది కాదు. అలాంటి నువ్వొచ్చి నా కొడుకుని నీ చెల్లికిచ్చి పెళ్లి చేయాలని అడుగుతున్నావా? అయినా నీలాంటి వాళ్ళ ఇంటి నుంచి కోడలుగా తెచ్చుకోవాల్సిన అవసరం కానీ కర్మ కానీ నాకు పట్టలేదు. అవసరమైతే నా కొడుక్కి ఏమీ లేని ఇంటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానేమో కానీ నీ ఇంటి సంబంధం నేను ఎప్పటికీ ఒప్పుకోను. మిస్టర్, ఇక మీరు వెళ్ళొచ్చు. మళ్ళీ రావాల్సిన అవసరం కూడా లేదు. బయలుదేరండి. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నానన్నయ్య. నేను తననే పెళ్లి చేసుకుంటా, లేదంటే ప్రాణాలతో ఉండను. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి మాకు పెళ్ళయిందన్నయ్య. ఇద్దరం దండలు మార్చుకున్నామన్నయ్య. మీ డెసిషన్ చెప్పారు, అంతా అయిపోయిందనుకోకండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అది జరిగి తీరుతుంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.